స్వాతి నా వాచ్ ఏమన్నా చూసావా? బయట హాల్లో చూడకపోయారా? సోఫా మీద కానీ కౌంటర్ మీద కానీ ఉండొచ్చు. ఓకే. వాచ్ దొరికిందా లేదా దినేష్? దొరికింది. హే దినేష్, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇదిగో వస్తున్నా. వెళ్దామా? వెళ్దాం పద. ఒక్క నిమిషం. అరే ధర్మేష్ కాల్ చేశాడు. ధర్మేష్ కాల్ చేసినట్టున్నావు. అవునా, నువ్వే ఇక్కడికి వస్తున్నావా? అరే మేము ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరాం. మరి అవునా? ఓ, ఇద్దరం కలిసి వెళ్దామా? సరే ఇద్దరం కలిసి వెళ్దాం రా. మరి ఏమైంది? అదే ధర్మేష్ వస్తాడట, సో నేను తనతో కలిసి వెళ్తానులే ఆఫీస్కి. అయితే మరి నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఒక పని చెయ్యి, కారు నువ్వు తీసుకుని వెళ్ళు. తిరిగి వచ్చేటప్పుడు నేను నీ ఆఫీస్కి వస్తాను. అక్కడి నుంచి ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేద్దాం. ఓకే, కీస్ తీసుకోండి. సరే. కస్తూరి. అమ్మగారు, వెళ్ళేటప్పుడు కిచెన్లో పెరుగన్నం ఉంది, పిల్లలకి తీసుకెళ్ళు. సరే అమ్మగారు. కస్తూరి, కస్తూరి. సారు వస్తున్నాను. చెప్పండి సారు. ఏం లేదు, బెడ్రూమ్ అంతా తడిగా ఉంటేను. అయిపోయింది సారు. వదిలేండి సార్, ఏం చేస్తున్నారు? సార్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. ఇదిగో, ఎంత కావాలంటే అంత తీసుకో. సారు నేను అలాంటి అమ్మాయిని కాదు సారు. సో మరి నువ్వెలాంటి అమ్మాయి? సారు నన్ను వెళ్ళనివ్వండి సారు. కాసేపట్లో వెళ్ళిపోతానులే. నేను మేడంకి చెప్తాను సారు. ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉండవు, జాగ్రత్త. అర్థం చేసుకోండి సారు. హే, సినిమా డైలాగులు ఇక్కడ చెప్పకు, అర్థమవుతుందా? డబ్బులు ఇస్తా సారు. స్వాతి నీకు నెల మొత్తం ఎన్ని డబ్బులు ఇస్తుందో అన్ని డబ్బులు ఇస్తా. ఓకే, మీకు దండం పెడతాను సారు, నన్ను వెళ్ళనివ్వండి. సారు నేను మేడంకి అంతా చెప్తాను. నాటకాలు ఆడుతున్నావంటే నా గురించి నీకు తెలియదనుకుంటా. దొంగతనం చేసావని పనిలోంచి తీయించేస్తా. ఏమనుకుంటున్నావే? వాడు అదే నీ భర్త స్వాతి ఆఫీస్లో చేస్తారు కదా, వాణ్ణి కూడా ఉద్యోగంలోంచి తీయించేస్తా. అంతే అనుకున్నావా? ఆ సాలెగాని గుండాలతో కొట్టించి కాళ్ళు చేతులు విరగొట్టిస్తా. మీరిద్దరూ కలిసి ఎక్కడ పని చేసుకోలేరు కూడా, అర్థమవుతుందా? అబ్బా, క్యాబిన్ కీస్ ఎక్కడ పెట్టి చచ్చాను. బెడ్రూమ్ లో పెట్టానేమో. అది స్వాతి, స్వాతి అది నేను. ఐఎమ్ సో సారీ స్వాతి. స్వాతి, స్వాతి అది నేను. Oh my God. ఇంకోసారి ఇలా జరగదు స్వాతి. ఇంత దిగజారిపోయావా నువ్వు? కానీ అదేం పెద్ద, నన్ను ఫ్రాడ్ గా చూస్తున్నావా? అది కూడా పరాయి వాళ్ళ కోసం. తప్పు ఒక్కసారి చేసినా 100 సార్లు చేసినా తప్పు తప్పే దినేష్. మనిషినే, దేవుణ్ణి కాదు తప్పులు చేయకుండా ఉండడానికి. తప్పు అయిపోయింది. వాట్ డు యు మీన్? అవునా? అయినా నీలా మాత్రం రియాక్ట్ అవ్వను.
ఆ, అది ఏదో తప్పైపోయిందని క్షమించి వదిలేస్తాను అంతే. ఆ, తనకు కూడా నువ్వు పరాయి వాడివే. స్వాతి చూడు, అదే తప్పు నేను కానీ చేస్తుంటే అప్పుడేంటి? ఒకరి తప్పులను ఒకరు క్షమించి వదిలేయాలి. మరి ఇంకేం చేసుండేవాడివి? ఆబ్వియస్లీ, వై నాట్? దినేష్, చెప్పడం చాలా తేలిక, దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది దాని నొప్పేంటో. హలో హలో, ఏమైంది? అవునా, నువ్వు నన్ను క్షమించేస్తావా? ముందు ఇదే ఏమైందో పని చెప్పు. నేను చేస్తుంటే అప్పుడు? అరే సార్ కాదు, ముందు ఏమైందో చెప్పు. ఆ, ఏంటి? డ్రైవర్ ముందు ఇంటికి పోని. దీన్ని సారు, ఎక్కడున్నారు సార్ మీరు? సారు, నా మొగుడు. సారు, అది సారు, నా మొగుడు మేడంతో మీ ఇంట్లో మీరు నాతో చేశారు కదా, అదే జరుగుతుంది సారు. రాము, ఇందా తీసుకో, ఈ డబ్బులు ఉంచుకో. అయిపోయిందా నీ పగ తీర్చుకోవడం? ఒక పంచి విషం ఇచ్చి చంపేయి. అరే, నువ్వు నన్ను బజారుకి ఇచ్చి పరువు తీసావు. దినేష్, ఇంకోసారి ఇలా జరగదులే. కస్తూరి, కస్తూరి, నన్ను క్షమించు. కూర్చో. స్వాతి, నువ్వు కూడా నన్ను క్షమించు ప్లీజ్. దినేష్, దయచేసి నన్ను నేను క్షమించు. ఇలాగా నీచురాలనైతే కాదు, మళ్ళీ ఈ తప్పు వాళ్ళిద్దరిని జరగదు. వైజాగ్ పంపిస్తున్నాను. మా అక్క వాళ్ళ ఇంట్లో అలాగే ఆఫీస్లో పని మనిషి అవసరం ఉందంట. మా ఆడవాళ్ళకి ఎవరి పొగడతలు అవసరం లేదు. ఒక మనిషిగా మా మానాన్ని, ఆత్మగౌరవాన్ని గౌరవిస్తే చాలు.